అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు. నా పేరు ముత్తన శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిని. గత 3 రోజుల నుంచి జనసేన తరపున జనసేనలో నాయకులే లేనట్టు జడా బాలనాగేంద్రం అనేటువంటి వ్యక్తి తన స్థాయికి మించి, హద్దులు మించి జనార్దన్ గారి గురించి, మా పార్టీలోని సీనియర్ నాయకుల గురించి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు తెలుగు యువత అధ్యక్షుడిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను అనేక ప్రెస్ మీట్లు పాల్గొన్నా. ఆ రోజు నేను కూడా అనేక విధాలుగా వైసీపీ పార్టీ మీద మాట్లాడటం జరిగింది. కానీ మా నాయకుడి మీద, దామచర్ల జనార్దన్ మీద అతను వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి విషయాలు అతనికి తెలియకుండా ఏదో టీ కొట్లు కాడ నేను విని మాట్లాడాను అనేటువంటి చెప్పినటువంటి మాట అతని రాజకీయ పరిజ్ఞానానికే వదిలేస్తా ఉన్నా. ముందుగా నేను 2 మాటలు అడుగుతున్నా. రిమ్స్లో దామచర్ల జనార్దన్ గారు ఉన్నప్పుడు, మేడికొండ మోహన్ గారిని కొట్టినప్పుడు జనసేన వాళ్ళు చాలామంది మాకు సపోర్టుగా, మేమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే అన్న విధంగా ఆ రోజు మా కోసం పోరాటం చేసినటువంటి ప్రతి జనసేన కార్యకర్తకి నేను శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజు నువ్వు ఎక్కడికి పోయావు? ఆ రోజు బాలినేని వాసే కదా జనసేన మీద తిరగబడి తెలుగుదేశం పార్టీ నాయకులను కొట్టించి జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టించింది. ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కాదా? ఆ రోజు నువ్వు జనసేనలో లేవా? ఆ రోజు నోట్లో ఏం పెట్టుకొని అడగలేకపోయావు? రెండోది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క పల్లకిని మోస్తున్నట్టు ఫ్లెక్సీలు వేసే రోడ్డు మొత్తం మీద ఆ రోజు జనసేన ఉన్నటువంటి 10 మంది 15 మంది కార్యకర్తలను తీసుకొని, నాకు తెలిసి రియాజ్ గారు, ముత్యాల కళ్యాణ్ గారు ఒక 10 మంది రోడ్డెక్కి ఆ వైసీపీ ఫ్లెక్సీలు కోసేటప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు జడా బాలనాగేంద్రం అని అడుగుతా ఉన్నా. జనసేన కార్యకర్తల్ని అతి భయంకరంగా గొడవ చేస్తూ కొట్టడానికి వెళ్ళినప్పుడు ఈ జడా బాలనాగేంద్ర ఎక్కడికి పోయాడని నేను అడుగుతూ ఉన్నా. రెండోది, ఒక్కటి నీ గురించి అర్థమైంది ఏంటంటే, ఏ గొడుగుకి ఆ ఎండగట్టి 10,000 20,000 నెలకి ఇస్తే వాళ్ళ తరపున మాట్లాడతా మా వాళ్ళన్నా నయ్యం. తెలుగుదేశం పార్టీ కోసం ₹1 సంపాదన గురించి ఆలోచించకుండా జనార్దన్ అనే వ్యక్తి బాగుంటే ఒంగోలు బాగుంటుంది, కార్యకర్తలు బాగుంటే తెలుగుదేశం పార్టీ బాగుంటుందని 5 సంవత్సరాల పాటు తినకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈయనే మా నాయకుడు, ఈయన్ని మించిన నాయకుడు లేడు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వస్తే మేము ఎలా ఉన్నా రాష్ట్రం బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటుంది, ప్రజలు బాగుంటారని ఆలోచించి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామే. ఈరోజు నీ పరిస్థితి ఏంది? ఎక్కడుంటావో తెలీదు, ఏం చేస్తావో తెలీదు, ఏ పార్టీలో ఉంటావో తెలీదు, నెలకు ఒక 50,000 ఇస్తే ఏమైనా చేస్తావనేటటువంటి పరిస్థితికి దిగజారేవంటే నీకు పార్టీలు ముఖ్యమా, వ్యక్తులు ముఖ్యమా? వ్యక్తి లాభం కోసం పనిచేస్తున్నావా, రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నావా? నువ్వు ఆలోచించుకో. చేటర్లు అంటావు, వాళ్ళ పరిస్థితి తెలుసో తెలియకో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 5 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో
ఇక్కడ ఉన్న ఎవడన్నా నీలాగా పార్టీలు మారి వచ్చినోడు ఉన్నాడా? ఒకసారి వీళ్ళందరిని చూపించండి ఒక్కసారి. ఎవడన్నా సరే పార్టీలు మారచ్చు, కానీ వాళ్ళ స్థాయి వాళ్ళ పరిస్థితి ఆలోచించుకొని మాట్లాడాలి కదా. ప్రతిదానికి ఏం మాట్లాడతావు? ఎక్కడున్న వాళ్ళు వచ్చారు, ఏం చేస్తున్నారు, అసలు నీ బతికేంది జనసేనలో? ఈరోజు నీకోసం వచ్చేవాడు ఎవడు? నీకోసం నిలబడినోడు ఎవడు? తెలుగుదేశం పార్టీలో కూటమిలో ఉన్నప్పుడు నువ్వు జడ్జాగా స్టేజ్ ఎక్కి మాట్లాడిన వ్యక్తిని ఈరోజు ఒంటరి కుక్కను చేశారు వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఒకసారి ఆలోచించుకో. జడా బాలనాగేంద్రం, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, మనకి వద్దు. నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నా. ఆయనేమో పిఠాపురం సభలో చంద్రబాబు గారికి సలహాలు ఇస్తాడు, నువ్వేమో నీ స్థాయి ఏందో తెలియకుండా జనార్దన్కి సలహాలు ఇస్తావు. అసలు ఆలోచిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి కేసులు పెట్టి భయంకరమైన నరకం అనిపించేలాగా చేసినటువంటి వాసుని ఈరోజు నువ్వు నెత్తికెత్తుకున్నావు. మేమంతా ఏమైపోవాలి? మా పరిస్థితి ఏంది? 5 సంవత్సరాల్లో మేము ఎలా బతికాము? ఎన్ని కేసులకి మేము ఓర్చుకున్నాము? నువ్వు పార్టీలు స్థాయిలు అసలు మనిషి యొక్క విధానాలు చేసే స్థాయివా? మేమంతా కూడా చంద్రబాబు గారు ఎంతో పవన్ కళ్యాణ్ ఎంత అనుకొని బతుకుతున్నాం. కూటమి కలిసిన కాడి నుంచి చంద్రబాబు వేరు పవన్ కళ్యాణ్ వేరు అనుకోవాలా. నువ్వొచ్చినాకే ఈ చిచ్చులు, నువ్వొచ్చినాకే హద్దుల మీద మాటలు, నువ్వొచ్చినాకే అన్నాడు. శశన్న మాట్లాడింది బాలినేని వాసు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, రియాజ్ గురించి, జనసేన గురించి ఎప్పుడు మాట్లాడలేదే. మాట్లాడే పరిస్థితి కల్పించింది వాళ్ళే 5 సంవత్సరాల్లో. నిద్ర లేచిన కాడి నుంచి పొనుకోబోయేదాకా కార్యకర్తలు నాశనమే కోరుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని. అసలు తెలుగుదేశం పార్టీయే లేకుండా చేస్తామన్నాడు. ఆ ఉక్రోషంతో, ఆ బాధతోటి ఎవరన్నా కార్యకర్తలు మాట్లాడితే నిజమైన జనసేన కార్యకర్త, నిజంగా జనసేన కార్యకర్తలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? 14 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు జనసేన పార్టీ మారలేదే. వాళ్ళు మాట్లాడితే స్వీకరిస్తాం. వాళ్ళు ఏమన్నా అంటే మా పార్టీ వాళ్ళే, మా వ్యక్తులే మా కోసం కష్టపడ్డారు అనేటువంటి ఆలోచనతో మేము వెళ్తాం. వాళ్ళని కూడా మేము కలుపుకొని వెళ్తాం. ఎవరెవరిని కలుపుకోవాలనేది, ఎవరిని డిసైడ్ చేయాలనేది నువ్వెవడో కోన్కిస్క గొట్టం. నీ స్థాయి ఎంత? ఒకవేళ నీ పర్సనల్ విషయాలు వెంకటరమణ మాట్లాడి ఉంటే తప్పే, కానీ నువ్వు మాట్లాడిన మాటలు మా జనార్దనాన్ని వ్యక్తిగతంగా ఎవరో టీ కొట్లు కాడ మాట్లాడుకునేటటువంటి మాటలు తీసుకెళ్ళి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావంటే నీకంటూ ఒక అవగాహన లేదా? నువ్వు మనిషివి కాదా? నువ్వు కూడా ఆయన కారులో ఎక్కి తిరిగావు కదా. ఎవడెవడో కోన్కిస్క గొట్టం, ఆయన వ్యతిరేకులు, పార్టీ వ్యతిరేకులు చెప్పిన మాటలని నువ్వు మాట్లాడేసావు. ఈరోజు వెనక్కి తీసుకుంటావు మాటలో. నేను ఒకటే చెప్తున్నా జడా బాలనాగేంద్రంకి, వ్యక్తిగతంగా నీకు మాకు ఏమీ లేదు. మేము ఎప్పుడూ నిన్ను నాయకుడిగానే మాట్లాడాము, నాయకుడిగానే చూసుకున్నాం. నువ్వు జనసేనలోకి వెళ్ళినప్పుడు కూడా నిన్ను స్వాగతించాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.